హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్ అది. ఓకే, సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ తను నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనేది కూడా చూద్దాం. ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఇది ఎవరికైనా మ్యాచ్ అవ్వచ్చు, రెజొనేట్ అవ్వచ్చు లేదా రెజొనేట్ అవ్వకపోవచ్చు. సో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో చూద్దాం అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్. వెరీ సాడ్, విత్ హెర్మిట్ కార్డ్ అండ్ ఫ్యూచర్ అంటున్నాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్. మీ పర్సన్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే మేబీ ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో ఒక లాంగ్ కాన్వర్సేషన్లో చాలా హానెస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అండ్ ఈ పర్సన్ రిటర్న్ అవుతున్నారు మీకు, మీ వైపు అట్రాక్ట్ అయ్యారు. తన ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి అండ్ మీరు తన ట్రూ లవ్ అనేది తెలుసుకున్నారు, మీది నిజమైన ప్రేమ అని తెలుసుకున్నారు. అండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు మేబీ ఈ పర్సన్కి ఒక ట్రూ లైఫ్ పార్ట్నర్గా అనిపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ లాంగ్ కాన్వర్సేషన్ ఏదైతే చేయబోతున్నారో దాంట్లో ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీతో మాట్లాడతారు ఈ పర్సన్. ఓకే, మేబీ అది చాటింగ్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ కాల్ అవ్వచ్చు, బట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది, రాబోతుంది. అండ్ రీయూనియన్ కూడా అవ్వబోతుంది. అండ్ విత్ 4 of Cups ఈ పర్సన్ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేశారు అండ్ తన ఫ్యూచర్ అండ్ కెరీర్ పైన కంప్లీట్లీ ఫోకస్ చేస్తున్నారు. కొంతమందికి ఈ పర్సన్ మీకంటే చిన్నవాళ్ళు ఏజ్లో అండ్ మీకంటే అన్ని విషయాల్లో కూడా కొంచెం లో వైబ్రేషన్లో ఉంటారు. మీరు హై వైబ్రేషన్, ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఆర్ ఎంపరర్ ఎనర్జీలో మీరుంటారు. అండ్ విత్ 8 of Coins ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని, తన కెరీర్ని, టోటల్ తన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్ చేసుకోవాలి అని అంటే ఎంతైనా హార్డ్ వర్క్ అవసరం అని తెలుసుకున్నారు ఈ పర్సన్. అందుకే ఇప్పుడు తన లైఫ్లో ఉన్న నెగిటివిటీని మొత్తం తీసేస్తున్నారు అండ్ పాజిటివిటీతో మీ ముందుకు వస్తారు కంప్లీట్లీ. బట్ ఈ పర్సన్ రాంగ్ చాయిస్ చేసుకున్నారు తన రీసెంట్ పాస్ట్లో. అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ ఇప్పుడు తనకి ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది అని తెలుసుకున్నారు. బట్ అన్ని పరిస్థితుల్లోనూ కూడా తను సంతోషంగా ఉన్నా, తను బాధలో ఉన్నా, ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా, అతను రామే జెండర్ మీరు మార్చుకోండి, మీరు మాత్రం తనకి సపోర్టింగ్గానే ఉన్నారు. తను ఎంత కమ్యూనికేట్ చెయ్యకపోయినా చేసినా మీరు అన్ని విషయాల్లో దానికి సపోర్టింగ్గా ఉన్నారు ఇక్కడ, అది మాత్రం తెలుస్తుంది. అండ్ ఈ పర్సన్ ప్రాక్టికల్గా మీరు ఎలాంటి వాళ్ళు అంటే డైరెక్ట్గా ఎంక్వైరీ చేస్తున్నారు మీకోసం. అండ్ ఒక్కొక్కసారి సడన్లీ మీ ఇంటికి వస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారో, అసలు ఏ పనిలో బిజీగా ఉంటున్నారు, అండ్ మీరు చేస్తున్న బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో అదేంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ పర్సన్ సడన్లీ మీ ఇంటికి కూడా వస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సో తన హార్ట్ చక్ర అనేది కంప్లీట్లీ ఓపెన్ అయింది. అండ్ ఈ పర్సన్ తన లైఫ్ అంతా మీతోనే స్పెండ్ చేయాలి అనేది కూడా చెప్తారు. విత్ 10 of Pentacles ఎనర్జీ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు మీ దగ్గరికి. బట్ ప్రజెంట్ తన పాస్ట్ని తలుచుకొని చాలా బాధగా ఉన్నారు. తను చేసుకున్న రాంగ్ చాయిస్ అనేది తనకు తెలియదు, బట్ తెలిసే లోపు చాలా పోగొట్టుకున్నారు. మనీ అండ్ పీస్ ఆఫ్ మైండ్. ఎస్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్. బట్ స్టిల్ ఈ పర్సన్ హీలింగ్లోనే ఉన్నారు. అరౌండ్ 1 year, మేబీ కొంతమందికి 2 years, బట్ ఇంకా ఆ హీలింగ్ ఫేస్లోనే ఉన్నారు. హీలింగ్ చేసుకుంటూనే తను సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు ఒక ఈ లాంగ్ కాన్వర్సేషన్ ఏదైతే వస్తుందో తన దగ్గర నుండి, ఆ కాన్వర్సేషన్లో ఇవన్నీ కూడా చెప్తారు.
బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రొమాంటిక్గా రావట్లేదు లేదా ఎమోషనల్గా రావటం లేదు, బట్ లాజికల్గా వస్తున్నారు. అంటే లాజికల్గా ఏదో ఒక ఆఫర్తో మీ దగ్గరికి వస్తారు అండ్ మీతో మాట్లాడతారు. అండ్ కాల్ ఆర్ మెసేజ్లో కూడా ఈ విషయాలన్నీ మాట్లాడచ్చు. ఎస్, ఈ పర్సన్ మీతో ఏమేమి మాట్లాడాలో అవన్నీ కూడా ఒక బుక్లో రాసి పెట్టుకుంటున్నారు. సో బీ కేర్ఫుల్. అవి ఆఫర్ ఏదైతే ఉందో అది మీ లైఫ్ని స్పాయిల్ చేయకుండా చూసుకోండి. ఎస్, ఫైనాన్షియల్ అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి. అవన్నీ కూడా పక్కన పెట్టి ఆర్ కంప్లీట్లీ వదిలేసి మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి రావాలి అని చూసుకుంటున్నారు ఈ పర్సన్. ఆ కమ్యూనికేషన్ అనేది తప్పకుండా వస్తుంది మీకు త్వరలోనే. కొంతమందికి ఇక్కడ 27th ఆఫ్ దిస్ మంత్, మే 27th కమ్యూనికేషన్ రావచ్చు. ఆర్ కొంతమందికి నెక్స్ట్ 48 అవర్స్లో రావచ్చు. సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4. అండ్ కామెంట్ సెక్షన్లో 222 with 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ ఇప్పటి వరకు కనుక రెజొనేట్ అయితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కార్డ్. ఓకే, సో ఈ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలని చూస్తున్నారు. మేబీ ఇది బిజినెస్ అయి ఉండొచ్చు లేదా జాబ్ అయి ఉండొచ్చు. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీతో కలిసి వర్క్ చేయాలని చూస్తున్నారు. ఎవ్రీ మినిట్ మీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు. అండ్ కంప్లీట్లీ మీకు ఎడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్. బట్ ఎమోషనల్లీ ఎడిక్ట్ అయ్యారని అనుకోకండి, బట్ సమ్ లాజిక్ ఏదో ఉంది ఈ రిలేషన్షిప్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకురావడానికి. ఓకే, ఈ పర్సన్ చాలాసార్లు మూవ్ ఆన్ అయిపోవడానికి చూశారు, బట్ ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ అవ్వడం లేదు. 2 of Wands ఈ పర్సన్ మేబీ మేష, సింహ, ధనుషు రాశులుకి చెందిన పర్సన్. అండ్ మీరు వృషభ, కన్య అండ్ మకర అండ్ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులకు చెందిన వాళ్ళు. ఓకే, సో 2 of Swords ఎనర్జీ ఇక్కడ మనకి ఈ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆర్ ఈ పర్సన్ ముందు 2 ways ఉన్నాయి, బట్ స్టిల్ ఈ పర్సన్ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు. నైట్ టైం మీతో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ పడుకుంటున్నారు, మిమ్మల్ని ఊహించుకుంటూ పడుకుంటున్నారు. తన లైఫ్లో మీరు తన సోల్మేట్గా లైఫ్ పార్ట్నర్గా తన లైఫ్లోకి వస్తే తన లైఫ్ ఎలా ఉంటుంది అనుకుంటూ ఇమాజిన్ చేసుకుంటూ పడుకుంటున్నారు. అండ్ తన డ్రీమ్స్లో మీరే వస్తున్నారు. బట్ ఇంత జరుగుతున్న ఈ పర్సన్ మీకు ఆ ఎమోషనల్ బర్డెన్ అనేది మోస్తున్నారు, కానీ మీకు మెసేజ్ ఆర్ కాల్ అనేది పంపించట్లేదు. అండ్ అది త్వరలోనే వస్తుంది మీకు. బట్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో తన లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీరు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్లీ మీ పర్సన్ చెప్పబోయేది అది. అండ్ చాలా కరేజ్తో మీ ముందుకు వస్తున్నారు. మీరు తనతో మాట్లాడితే తనకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. తను ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే తన ఫ్యూచర్ ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్ అన్నీ కూడా మీరిచ్చిన ధైర్యం ప్రకారమే అవి ప్లాన్స్ వేసుకుంటున్నారు. బట్ మీతో దూరం అయిపోతే ఈ పర్సన్కి ఏమీ లేదన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో స్పైయింగ్ అనేది జరుగుతుంది మీ పైన. అట్లీస్ట్ డైలీ 4 to 5 times మీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ కొన్ని సాక్రిఫైజెస్ కూడా చేశారు మీకోసం. అండ్ జస్టిస్ కార్డ్ మనకి ఇక్కడ ఈ జస్టిస్ అనేది మీ రిలేషన్షిప్లో జరగబోతుంది అని యూనివర్స్ చెప్తోంది ఇక్కడ. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో ఆర్ కమ్యూనికేట్ చేస్తారో రీయూనియన్ ఎప్పుడైతే జరుగుతుందో, ఎస్ రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుంది మీ ఇద్దరికి. మనకి 6 of Cups కార్డ్స్ వచ్చాయి, డబుల్ క్లారిఫికేషన్. సో ఈ డబుల్ క్లారిఫికేషన్లో మనకి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తోంది ఇక్కడ యూనివర్స్. ఒక పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని అడుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బట్ కొంతమంది చాలా హానెస్ట్గా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇద్దరికి మనకి ఇక్కడ
2 కార్డ్స్ 1 and 1 వచ్చింది. సో కామెంట్ సెక్షన్లో మీరు న్యూ బిగినింగ్ కోసం చెప్పాను కదా నేను ఇప్పుడు 222 విత్ 1111 1111 కార్డ్ 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో ఇది 6 of cups అండ్ 6 of pentacles, Knight of cups, Ace of swords, ఇవన్నీ కూడా ఒక న్యూ బిగినింగ్ కార్డ్స్. న్యూ బిగినింగ్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్, న్యూ లవ్ కార్డ్ అనమాట. న్యూ లవ్ అంటే న్యూ పర్సన్ కాదు, బట్ ఇది ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. మీకు పదే పదే కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్స్ వస్తున్నాయి. సో ఇది ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, హై లెవెల్ రిలేషన్షిప్. ఓకే, హై లెవెల్ కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ మీ పర్సన్. బట్ మీ పర్సన్ ఏంటంటే తాను చాలా గొప్పగా చూసుకోవాలని అనుకుంటారు. అందరూ తనని రెస్పెక్ట్ ఇవ్వాలి అని, తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకుంటారు. అండ్ మీకు ఏవైతే నేమ్, ఫేమ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మీ పర్సన్కి కూడా కావాలి అని కోరుకుంటారు. బట్ అక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా కాలం హార్డ్ వర్క్ అనేది చేయలేదు మీలా. ఓకే, సో అందుకే ఇంకా చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో ఇక్కడ ఛానల్ మెసేజెస్ విషయానికి వస్తే మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని డిసైడ్ అయ్యారు మీ రిలేషన్షిప్లో. సో ఇక ముందు నుండి మీకు లాట్ ఆఫ్ అటెన్షన్ ఇస్తారు మీ పర్సన్. ఆ లేజినెస్, కేర్లెస్నెస్ ఇవేమీ ఉండవు మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ సైడ్ నుంచి. ఓకే, అండ్ చాలా హానెస్ట్గా ఉంటారు. అండ్ సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా అయిపోతుంది అనేది కూడా తెలుసుకున్నారు. అండ్ సో ఇది మీద ఒక సోల్ టై అనేది కూడా తెలుసుకున్నారు. అండ్ అగైన్ మనకి రీయూనియన్ కార్డు వచ్చింది. సో రీయూనియన్ చాలా దగ్గరలో ఉందండి. ఎవరైతే రీయూనియన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రీయూనియన్ అనేది చాలా దగ్గరలోనే ఉంది. సో రీడింగ్ ఎండింగ్లో చూద్దాం ఆ టైం ఫ్రేమ్ ఎప్పుడు, రీయూనియన్ టైం ఫ్రేమ్ అండ్ కమ్యూనికేషన్ టైం ఫ్రేమ్ ఎప్పుడు అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఈ పర్సన్కి మిమ్మల్ని తలుచుకోగానే ఎందుకో నవ్వు వస్తుందట. ఏమో ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్య. సో ఈ పర్సన్ చాలా హానెస్ట్గా చెప్తున్నారు, ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్. సో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి డిసైడ్ అయిపోయారు. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి తన సోల్మేట్ ఆర్ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ ఇవ్వడం తనకి ఇష్టం లేదు. మీరే తన సోల్మేట్. ప్రజెంట్ అయితే తన ఎనర్జీస్ ప్రకారం చూస్తే ఇంకా వేరే ఎవరికి తను ఛాన్స్ ఇచ్చేలా లేరు. ఓకే, సో బట్ అయినా కూడా మీరు చాలా నెగ్లెక్టెడ్ ఆర్ కేర్లెస్నెస్తో మీరు కూడా ఫ్యూచర్లో రీసెంట్ పాస్ట్లో తనతో బిహేవ్ చేశారని బాధపడుతున్నారు. సో ఇంకెప్పుడు అలా చేయకండి. మీ పర్సన్కి మీరు కూడా లాట్ ఆఫ్ అటెన్షన్ ఇవ్వండి. త్వరలోనే మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ నుండి, వెరీ లాజికల్ కమ్యూనికేషన్. అండ్ ఎవరైతే ఇలా యూట్యూబర్స్గా ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నారో వాళ్ళు నేమ్, ఫేమ్ అనేది త్వరలోనే చాలా పెరుగుతుంది. వాళ్ళకి మంచి పేరు వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి అండ్ లాట్ ఆఫ్ మనీ కూడా సంపాదిస్తారు. సో ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది చూస్తే మీరు వెయిట్ చేయడం మంచిదే అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. అండ్ నెక్స్ట్ ఫుల్ మూన్ రీయూనియన్ అని చెప్తోంది. నెక్స్ట్ ఫుల్ మూన్ అంటే అరౌండ్ 1 month ఉంది. అదే June 12th మేబీ ఫుల్ మూన్. ఓకే, సో కమ్యూనికేషన్ అయితే అది న్యాచురల్గా వచ్చేస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. ఇది ఒక పొటెన్షియల్ కనెక్షన్ అని కూడా చెప్తుంది యూనివర్స్ మీకు. ఓకే, సో ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ కామెంట్ సెక్షన్లో 222 విత్ 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడే మీకు వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ మచ్, లవ్ అండ్ లైట్.